ఈరోజు వెజ్ శాండ్విచ్ ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. స్టఫింగ్ కోసం ఒక బౌల్‌లో ఆనియన్స్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, క్యాబేజ్ అన్నీ 1 కప్ వేసుకోవాలి. ఈ వెజ్జీస్‌ని ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆరిగానో, కొద్దిగా మయోనైస్ వేసుకోవాలి. నేను ఎగ్‌లెస్ మయోనైస్ తీసుకున్నాను. మొత్తం మిక్స్ చేసుకున్నాక శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని దానికి బటర్ అప్లై చేసి ప్రిపేర్ చేసుకున్న వెజ్ స్టఫింగ్‌ని పెట్టి దాని మీద చీజ్ స్లైస్ని పెట్టుకోవాలి. శాండ్విచ్ మేకర్కి బటర్ అప్లై చేసి ఈ శాండ్విచ్ని కూడా పెట్టి క్లోజ్ చేసి ఒక 3 మినిట్స్ పెడితే శాండ్విచ్ రెడీ అయిపోతుంది. దాన్ని హాఫ్కి కట్ చేసుకొని టొమాటో కచప్తో తింటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని మనం మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ తినచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.